గేమ్ చేంజర్. రామ్ చరణ్ అన్న లైఫ్లో గేమ్ చేంజర్ అవుతుందేమో అనుకున్నాం, కానీ ఇంత అన్ప్రెడిక్టబుల్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేయలేదు. శంకర్ గారి మ్యాజిక్ అయితే నిజంగా చాలా అంటే చాలా పెద్దగా మిస్ అయింది. కొంచెం చిన్నగా మిస్ అయ్యింటే బాగుండేదేమో, కానీ ఇది చాలా పెద్దగా మిస్ అవడం వల్ల సినిమా గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యింది. మీన్ యావరేజ్ ఫ్లాప్ ఇలా అనిపించింది నాకైతే. స్టోరీ విషయానికి వస్తే ఒక సింపుల్ రివెంజ్ స్టోరీ. అందులో ఐఏఎస్ క్యారెక్టర్ని ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని పెట్టి సినిమాని సింపుల్గా లాగారు. ఇది మొత్తం కలిపి తిప్పి సోదిలాగా స్లో నెరేషన్గా అలా తీసుకెళ్లారు. కాకపోతే ఇందులో మెయిన్గా చెప్పాల్సింది గేమ్ చేంజర్లోని సాంగ్స్. దిల్ రాజు గారు ఎంత ఖర్చు పెట్టారంటే గేమ్ చేంజర్ ఈ సాంగ్స్కి వర్త్ అంటారు కదా, దానికి మించింది. నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ లొకేషన్స్ కావచ్చు, చరణ్ లుక్స్ కావచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే సినిమా ఎందుకు నచ్చలేదంటే ఆ కంటెంట్. ఆల్రెడీ ఈ సేమ్ రివెంజ్ స్టోరీలు చాలా వచ్చేసాయి. సేమ్ రిలేటెడ్ స్టోరీస్ రావడం వల్ల ఇది చూడడానికి పెద్దగా ఇష్టపడ్డాం అంతే తప్ప యాక్టర్లు అంతా చింపేశారన్న. ఆల్రెడీ దిల్ రాజు గారు చెప్పారు కదా, దాచాము చూపిద్దామని ఇలాంటి షేడు, కాకపోతే మీరు ఆల్రెడీ చూపించేశారు. ఏంటి సరిపోదా శనివారంలో ఎగ్జాక్ట్ గా దింపేశారు. ఇందులో కూడా సేమ్ క్యారెక్టర్, సేమ్ అగ్రిబర్డ్ లాంటి క్యారెక్టర్. ఇందులో ఏదో ఉన్నారు ఆయన, అంతే. ఆయన పెద్ద స్కోప్ లేదు. అదే చాలా మంది గొప్ప యాక్టర్లు ఉన్నారు గేమ్ చేంజర్ లో, కాకపోతే వాళ్ళకి పెద్ద స్కోప్ లేదు. ఆ స్క్రిప్ట్ కొంచెం సరిగా లేదు. ఫిలిం వస్తుంది. శంకర్ గారి స్క్రీన్ ప్లే బాగుందన్న. స్క్రీన్ ప్లే అన్ని బాగున్నాయి. స్టోరీ కంటెంట్ లేదు, పరిగెడుతుంది మామూలుగా కాదు. రేస్ గుర్రమే గేమ్ చేంజర్ బదులు రేస్ గుర్రం 3 అని పెట్టాల్సింది, బాగుండేది. 2 అంటే మళ్ళీ అల్లు అర్జున్ గారు చేయాలి కదా, అందుకు పెట్టలేదేమో. అప్పన్న క్యారెక్టర్ బాగా అనిపించింది, బట్ బాగుంది కాబట్టి చనిపోయింది కాబట్టి బాగుంది అనిపించింది అన్న. బతుకున్న వాళ్ళు ఎందుకు గుర్తుంటారు మనకి? దానికోసం వెయిట్ లేకుండా చంపేశారు అని అన్నారు. క్యారెక్టర్ ని వెయిట్ లేకుండా కాదు, స్టోరీ ముందుకెళ్ళాలి కాబట్టి చంపేశారు. మెయిన్ గా ఓవరాల్ గా చూసుకుంటే సినిమా పర్లేదు. ఫ్యాన్స్ కి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు చరణ్ కి లేడీ ఫ్యాన్స్ ఉన్నారు, అబ్బాయిలు ఫ్యాన్స్ ఉంటారు, కానీ చరణ్ లుక్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఆ బాడీ చూపించడం కానీ అంతా వేరే లెవెల్ అనిపిస్తుంది.